కొలంబోలో జరుగుతున్న టీమిండియా వర్సెస్ శ్రీలంక రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఓవర్ నైట్ స్కోర్ 8 వికెట్లకు 265 పరుగుల వద్ద నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌట్ అయింది. అరంగేట్రం బౌలర్ సారాంశ్ జైన్ శ్రీలంక యొక్క ఆఖరి 2 వికెట్లు తీశాడు. తొలి టెస్టు సెంచరీ హీరో సోనాల్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లోనూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 162 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 103 పరుగులు చేసి వరుసగా రెండో మ్యాచ్లో శతకం నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో భారత బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ అలాగే మానవ్ సుతార్ 3 వికెట్లు తీశారు. ఇక ఫాలో ఆన్ స్కోర్ 14 పరుగుల దూరంలో తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయిన శ్రీలంక. దీంతో భారత జట్టు ఫాలో ఆన్ ఆడించింది శ్రీలంకను. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది శ్రీలంక. కమిందు మెండిస్ 55 పరుగులు చేయగా ధనుంజయ డిసిల్వా 23 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే పసింధు సూర్య బండారా 173 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్సర్తో 92 పరుగులు చేసి సెంచరీకి దగ్గరలో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక ఉదారా 3 పరుగులు అలాగే మిసారా 32 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అయితే నాలుగో రోజు మరో గంట సమయం ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేశారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. ఇక ఐదో రోజు తొలి సెషన్లోనే టీమిండియా మిగతా 4 వికెట్లు తీస్తే ఆ తర్వాత శ్రీలంక విధించిన చిన్న టార్గెట్ను టీమిండియా ఛేదించడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా రెండో టెస్టు టీమిండియా గెలవడం ఖాయం. అయితే ప్రస్తుతం శ్రీలంక బ్యాటర్లు వికెట్ను టీమిండియాకు ఇవ్వకుండా జిడ్డు బ్యాటింగ్ చేస్తున్నారు. కనీసం టీమిండియా ముందు 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు టార్గెట్ను ఉంచాలని భావిస్తున్నారు. ఈ ఉద్దేశంతో శ్రీలంక లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఏది ఏమైనా రేపు టీమిండియా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారు. ప్రత్యర్థి జట్టును ఉక్కిరి బిక్కిరి చేసేలా ప్రదర్శన ఇస్తున్నారు. దీంతో భారత జట్టుపై అంచనాలు మెరుగుపడుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ చేరుతుందా లేదా అనే అంశంపై మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు టీమిండియా క్వాలిఫై అయితే ఆట మరింత రసవత్తరంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత జట్టు ఫైనల్ రేసులో వెనుకబడి ఉండవచ్చునని అంగీకరించినప్పటికీ టీమిండియా నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారని భారత జట్టును తక్కువ అంచనా వేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రీలంక టూర్లో టీమిండియా అద్భుతంగా ఆడుతోందని తొలి టెస్టులో భారత్ గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ చేరుతుందనే నమ్మకం ఆయనకు ఉందని ద్రావిడ్ అన్నారు. అయితే న్యూజిలాండ్ గడ్డపై వారిని ఎదుర్కోవడం పెద్ద సవాలని ద్రావిడ్ హెచ్చరించారు. ప్రస్తుతం జట్టులోని చాలామంది ఆటగాళ్లకు న్యూజిలాండ్లో ఆడిన అనుభవం గుర్తు చేశారు. రాబోయే కొద్ది నెలల పాటు భారత ఆటగాళ్ల ఫిట్నెస్ ఉండడం, గాయాల బారిన పడకుండా ఉండడం అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ కంటే ముందున్న జట్లను టీమిండియా ఓవర్టేక్ చేయాలి. దీనికి వరుస విజయాలు సాధించడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ రేసులో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా సౌత్ ఆఫ్రికా 2వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 3వ స్థానంలో, బంగ్లాదేశ్ 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తేనే ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది.